హాయ్ గాయ్స్, లేటెస్ట్గా వచ్చిన మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు తెలుగు వర్షన్ మార్చి 8న థియేటర్లో రిలీజ్ అవబోతుంది. దార్ మూవీలో అజయ్ దేవగన్ 8 నిమిషాల రోల్ కోసం దాదాపు 35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడంట. దీని మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. మన మూవీ ప్రొడ్యూసర్స్ 140 కోట్లు ప్రాఫిట్ పొందారంట ఓన్లీ థియేటర్ రిలీజ్. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బాహుబలి RRR తర్వాత హైయెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ అని చెప్పొచ్చు. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఆఫీసర్గా నటించబోతున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ కానీ స్పెషల్ పోస్టర్స్ కానీ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయబోతున్నారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల అండ్ సాయి తరం తేజ్ చిత్రలహరి మూవీ 2022 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారంట. బెస్ట్ మోటివేషనల్ మూవీ. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి టిల్లు స్క్వేర్లో 10 ఎపిసోడ్ కోసం 10 నిమిషాల క్యామియో ఉందంట. ఈ మూవీ మార్చి 29న థియేటర్లో రిలీజ్ అవబోతుంది. రవాణా స్టోర్స్ ఓనర్ మూవీ లెజెండ్ 2022లో రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 30 కోట్ల నష్టం వచ్చి డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. వీటికి తోడు స్కంద, కబ్జా 2 మూవీస్ కూడా రాబోతున్నాయి. కబ్జా మూవీ డైరెక్టర్ ఆర్ చంద్రు గారికి ఈ మూవీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. సాయి లేరేముల్లో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ మ్యాడ్. ఈ మూవీకి సీక్వెల్ మ్యాడ్ 2 షూటింగ్ మార్చిలో స్టార్ట్ అవబోతుంది. ఈసారి ఇంకా ఎంటర్టైన్మెంట్తో రాబోతున్నారు. భక్త కన్నప్ప మూవీ 2 పార్ట్లుగా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ సంబంధించి ప్రభాస్ శివుడిగా శివరాత్రి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. కంగనా రనౌత్ పార్వతీదేవిగా నటించబోతుంది. సీతారాం తేజ్ అప్కమింగ్ మూవీ గంజా శంకర్. ఈ మూవీ మీద తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు కేసు ఫైల్ చేశారు టైటిల్ చేంజ్ చేయమని. అయితే పంజా శంకర్ పెడదామని ప్లాన్ చేస్తున్నారంట. మహేష్ బాబు గారు ఫోన్పే అడ్వర్టైజ్మెంట్ 5 సెకండ్ల వాయిస్కి 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడంట. కింది బిగ్ బాస్ ఫేమ్ ఆయిషా ఖాన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంది. ఓం భీమ్ బుష్ మూవీలో హీరోయిన్గా నటించబోతుంది. ఇంకా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో స్పెషల్ సామ్. దుల్కర్ సల్మాన్ అప్కమింగ్ మూవీ లక్కీ భాస్కర్లో నటించబోతుంది. 2022లో విశ్వక్సేన్ మోహచిత్రం మూవీలో నటించింది. కార్తికేయన్ ఐలాండ్ మూవీ తమిళ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫిబ్రవరి 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో ఫిబ్రవరి 22 నుంచి సన్నెస్ట్లో స్ట్రీమింగ్ అవుతుందని చెప్పారు, కానీ రాలేదు. ఈ మూవీ తెలుగు థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారంట. థియేటర్లో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే మేము నష్టపోతామని చెప్పారు. దీంతో ఇంకా ఈ ఇష్యూ సాల్వ్ అయ్యేదాకా తెలుగులో రాదు. నాని అప్కమింగ్ మూవీ స్క్రిప్ట్ సెలక్షన్ చూస్తుంటే మతి పోతుంది భయ. సరిపోదా శనివారం స్టోరీ. ఏ నాన్ వైలెంట్ మ్యాన్ ప్రతి శనివారం వైలెంట్గా మారతాడు. మంగళవారం మూవీలో ప్రతి మంగళవారం ఒక మర్డర్ జరిగినట్టు. ఇంకా నాని 32 సుజిత్ డైరెక్షన్లో రాబోతుంది. వైలెంట్ మ్యాన్ టర్న్స్ ఇంటూ నాన్ వైలెంట్. ప్రపంచం అప్ అండ్ డౌన్ అయినప్పుడు. ఇంకా నాని 33 బలగం డైరెక్షన్ వేణు కాంబినేషన్లో రాబోతుంది. విలేజ్ రివెంజ్ డివోషనల్గా ఉండబోతుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ మార్చి 22 నుంచి ఏప్రిల్ 11కి పోస్ట్ పోన్ అయింది. రీసెంట్గా సూర్య గారు రామ్ చరణ్ మూవీస్లో చిన్న రోల్ అయినా పర్వాలేదు, నాకు ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పుకో. హరహర వీరమల్లు మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఈ మూవీ 2 పార్ట్లుగా రిలీజ్ అవబోతుంది. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. శివరాత్రి సందర్భంగా స్పెషల్ వీడియో. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఆస్తులు అమ్మే పనిలో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఇంటి స్థలం గత వారమే అమ్మేశాడు. మరో 2-3 స్థలాలు అమ్మకానికి పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అంట మీలో ఎంతమంది నిలబడతారు ఫ్రెండ్స్? ఓల్డ్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ డైరెక్టర్స్ కంబ్యాక్ కోసం. శంకర్ గేమ్ చేంజర్తో, సుజిత్ ఓజీతో, కొరటాల శివదేవరా మూవీతో కంబ్యాక్ ఇస్తారంటారా? ఇక పూరి జగన్నాథ్ గారి డబుల్ స్మార్ట్ శంకర్ వీళ్ళ కంబ్యాక్ కోసం ఓల్ ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది. అంతే గాయ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి